సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని బీరంగూడ రెయిన్బో స్కూల్లో జరిగినటువంటి విద్యార్థుల ఆందోళన గురించి అమీన్పూర్ ఎంఈఓ రెయిన్బో స్కూల్ ని సందర్శించి జరిగిన పరిణామాలను గురించి ప్రిన్సిపల్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాకు ఈ విధంగా వివరించారు. రెయిన్బో స్కూల్ యాజమాన్యం విద్యార్థుల తల్లిదండ్రులకు స్కూల్ ఫీజు యొక్క పెంపునను తల్లిదండ్రులకు ముందే చెప్పారని, 4 రోజుల నుంచి తల్లిదండ్రులు ఆందోళన చేస్తున్నారని చెప్పడం జరిగిందన్నారు. చివరకు తల్లిదండ్రులు యాజమాన్యం యొక్క విన్నపాలకు సానుకూలంగా స్పందించారని ప్రిన్సిపల్ చెప్పడం జరిగిందన్నారు. స్కూల్ ఫీజు పెంచడం అంటూ స్టేట్ నుంచి ఇలాంటి అనుమతులు లేవని, ఇష్టానుసారంగా పెంచడానికి ప్రైవేట్ స్కూల్ యొక్క నిబంధనలకు విరుద్ధమని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు గాని ఇప్పటి వరకు ఒక్కరు కూడా ఎంఈఓ ఆఫీస్ కి ఫిర్యాదు చేయలేదన్నారు. విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఫీజులపైన స్కూల్లో విద్య సరిగా లేదని గాని తమకు కంప్లైంట్ చేస్తే తప్పక స్పందిస్తామన్నారు. తల్లిదండ్రులు ఏంటంటే మాకు 15 డిమాండ్లు పక్కనెట్టి మిగతా సమస్యలు మాట్లాడమని చెప్తున్నారు. 15 డిమాండ్ల గురించి నాకైతే ఎవరు ఏ పేరెంట్ కూడా నాకు ఫోన్ చేయలేదు. ఇన్ జనరల్ అయితే నేను 2 రోజుల నుండే జరుగుతుందంట. నాకు తెలిసిన విషయం ఏంటంటే మొన్న ఇది సాటర్డే నాడు మెయిన్ అక్కడ బాగా ఏదైనా ధర్నలాగా చేసారని చెప్పేసి తెలిసింది. ఏంటంటే సాటర్డే నాడు ఆల్రెడీ వాళ్ళ ఏదైనా డైరెక్టర్ మాట్లాడినట్టు పేరెంట్స్తో మాట్లాడి పంపించిందంట. సో నిన్న సండేని నాకు ఎవరైతే పేరెంట్స్ ఎవరు కూడా నాకు కాల్ చేయలేదు. ఇంతకుముందు ఒకసారి కాల్ చేశారు. ఒకటే ఈ 2 నిన్నే కాల్ చేశారు. ఫీల్డ్ ట్రిప్ మీద కానీ ఇంకోటి యాన్యువల్ డే విషయం దాన్ని నేను మాట్లాడతానని చెప్పాను. సో ఇప్పుడు వివరాలు ఏం తీసుకున్నారు? నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఏంటంటే బోర్డు నుండి ఏమైనా పెంచుకోమని కానీ మీ దగ్గర మనం చెప్పిరా అలా ఉందా అని చెప్పి మాకు ఇన్ జనరల్గా మాకు స్టేట్ బోర్డు నుండి అయితే కొన్ని ఉంటాయి. ఇది మనకు సెంట్రల్ బోర్డు పెంచుకోమని చెప్పి సెంట్రల్ బోర్డు చెప్పింది. ఇన్ జనరల్గా మేము స్టేట్లో కూడా అడిగాం. ఎక్కడ కూడా మాకు ఫీ స్ట్రక్చర్ గురించి ఇంత తీసుకోవాలని ఎక్కడ కూడా మాకు ఏదన్నట్టు అక్కడ అడిగినప్పుడు కూడా చెప్పారు. ఇప్పుడు మాకు ఏంటంటే కొంతమంది ఇలాగే అడుగుతారు కదా, ఇష్టం వచ్చినట్టు ఫీజు వసూలు చేస్తున్నారు సార్ అని చెప్పేసి అంటున్నారు. అట్లాగే సెంట్రల్ బోర్డు వీళ్ళకి ఏమైనా పెంచుకోమని ఏమన్నా ఆర్డర్ ఇచ్చింది? అట్లాంటిది ఏం లేదు. వాళ్ళకు ఉండవంట కూడా. ఏంటంటే ఎవరు కూడా ఏ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ పెంచుకోండి తగ్గించండి అని చెప్పేసి ఇక్కడ కూడా చెప్పారు. వాళ్ళ ఏదన్నట్టు మెయింటెనెన్స్ ప్రకారంగా శాలరీస్ అన్నిటిని కూడా చూసుకుంటూ వాళ్ళు కొత్త ఏంటంటే ఫీజులు అదే పేరెంట్స్కి చెప్పే చేస్తారు కదా. అంటే 25% చేస్తే వాళ్ళు ఆందోళన ఎందుకు నిర్వహిస్తారు సార్? వాళ్ళు వచ్చి ఒక రోజు మొత్తం వారం రోజులు అంటే ఫీల్డ్ ట్రిప్ గురించి మెయిన్గా వాళ్ళు నా దగ్గరికి వచ్చినట్టు నాకు ఫస్ట్ ఇనిషియల్గా వచ్చినట్టు కంప్లైంట్ చేసేది. ఇప్పుడు కాదు, నిన్ననో మొన్న కాదు, అంతకుముందు చేసినప్పుడు ఫీల్డ్ ట్రిప్ గురించి మనకు ఏది యాన్యువల్ డే గురించి మేము చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఈ 2 చెప్పారు. నాకు తెలిసి అయితే ఈ 2 ఇంకా థర్డ్ కూడా ఏం చెప్పలేదు. ఈ 2లో కూడా మాకు ఏంటంటే సార్ మా మ్యాండేటరీగా ఖచ్చితంగా కట్టాలంటున్నారు. మా ఇష్టం ఉంటే పోతాము, లేకుంటే లేదు. ఫీల్డ్ ట్రిప్లో మేము పార్టిసిపేట్ చేస్తాం లేదు, అంతే. యాన్యువల్ డేలో మేము పార్టిసిపేట్ చేస్తామని చేయము, మా ఇష్టం అంతే తప్ప మేము దానికి నేను ఎందుకు మా అమౌంట్ కట్టాలి పార్టిసిపేట్ చేయండి అంటే నేను మేనేజ్మెంట్తో మాట్లాడతానని చెప్పాను అంతే. అంటే ఇయర్లీ 25% ఫీజు పెంచుతున్నారట. అదేంటి? అది నాకైతే పేరెంట్స్ ఎక్కడ కూడా నాకు అలాంటి కంప్లైంట్, నాకు రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పామండి పేరెంట్స్కు. మేము ఒక 600 మంది ఉన్నాము వాట్సాప్ గ్రూపు. మేము మీకు ఏదన్నా మీకు చెప్పాలనుకుంటే 600 మంది ఫోన్ చేస్తారమ్మా, చేయరు కదా. అదే మీరు ఒక రిటర్న్ కంప్లైంట్ ఇవ్వండి, మేము ఏదైనా ఉంటే మేము మాట్లాడతామండి. సరే, మీకు ఏదైనా ఉంటే నేను తర్వాత మీకు